ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. శ్రీముఖి టాపిక్లోకి వద్దాం. ఓకే. ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో, శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం, తనతో ఫ్రెండ్షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. అంటే సీజన్లోకి వెళ్ళావు, 2 వారాలు, రెండు వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది. 2 వీక్స్లోని వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షన్, ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాలా. ఈ మధ్య కాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే. ఏం చెప్తావు? శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అనమాట. సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ, నేను మాట్లాడే విధానం, నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు తిను ఎవరికి భయపడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంది. సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవటం జరిగింది. నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటా. నేను హైదరాబాద్లో టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం, సింగిల్గా ఉండేదాన్ని. అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకొని నన్ను పిలవటం, ఇంటికి వెళ్ళటం, కలవటం, అవి అలా చూస్తూ క్లోజ్ అవటం జరిగింది. క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనమాట. నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్, ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను. ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి వాళ్ళ మదర్. అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే బాధపడిపోతూ ఉంటుంది. నన్ను ఒక సొంత చెల్లిలా చూసుకుంటుంది, సొంత చెల్లిలాగా. అంటే శ్రీముఖిని నేను, నాకు బిడ్డలు లేని లోటు, అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్, వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటా. ఐ ఫీల్ మదర్. శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను. అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు, అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా. సుశ్రుత్ అసలు నేను ఫీల్ అయిపోతాను, నా తల్లి నా కొడుకు అన్నట్టుగా, ఒక చిన్న బేబీలాగా. తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో, నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు. సో నేను వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట. వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు, నాకు సిస్టర్స్ లేరు. ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు ఒక నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను, నన్ను దత్తత తీసుకుంది శ్రీముఖి. శ్రీముఖి కూడా ఎక్కడ చెప్పు ఉండకపోవచ్చు, నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్తత తీసుకున్నట్టే, అంత బాగా చూసుకుంటారు. అంటే నన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు, ఒక ఫ్యామిలీ. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏమి టెన్షన్లో ఉన్నాను, వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ మూడ్లో ఉంది అని చెప్పి వాళ్ళు. నైట్ 2 కూడా నేను ఏం తినాలనుకుంటాను, 2 o'clockకి నేను ఏం తినాలనుకుంటాను, 1 o'clockకి నేను ఏం తాగాలనుకుంటాను, అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ. నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం ఫుడ్ మిస్ అవుతాను అంటే, కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఏమన్నా ఫుడ్ తింటావా, ఏం తింటావు, ఎవరు అడుగుతారు శివ? కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు. ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు. చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా, మీ పిల్ల ఎందుకు ఇట్లా, ట్రాన్స్ ఫీమేల్, పేరెంట్స్ దూరం అయిపోయారు. దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను. బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది. నేను ఒక జెమినీలో కొన్ని షోస్ చేస్తున్నా. కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను. ఆ టైంలో నేను సైడ్ దాకా వెళ్ళిపోయా శివ. కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. నాకు ఇక ఎట్లా తినటానికి ఉండటానికి అన్నిటికీ ఇబ్బంది. ఆ టైంలో శ్రీముఖి, ఒంటరిగా ఏం చేస్తావు, నేను సంపాదించట్లేదా, రా నా దగ్గర ఉండిపోయి, నీకు ఒక్కదానికి ఇల్లు ఎందుకు, నువ్వు ఇక్కడుండు, నాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి. నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటావు శివ,
లైఫ్‌లో ఫస్ట్ టైం నా బర్త్‌డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. నా కోసం చీర తెప్పించి, మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్‌గా దైవ దర్శనం చేయించుకుని, నాకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకేం అవసరం చెప్పు? ఏం అవసరం? ఏంటంటే ఒక మంచితనం. తను చేసినయి ఎవ్వరికి చెప్పుకోదు అసల. జనాలకి తెలీదు. శ్రీముఖి అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్, టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది అంతే. జనాలకి ఇంకేం తెలీదు. కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలా. ఈ మధ్య కాలంలో పాకిజా గారికి 2,00,000 ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి శ్రీముఖి దాసింది విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో 1,000 రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే, నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, నీకు ఇల్లు లేదా? సొంత ఇల్లు ఇక్కడ ఉండు, నీకే పర్సనల్గా ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేసింది. నిజంగా ఆ దేవుడు, నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా. ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి. ఇది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి. నేను తమన్నా సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే, ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి, నాకు ఇంతమంది రక్త సంబంధం, చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవ్వరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు. ఎక్కడున్నావని అడగరు, ఏం చేస్తున్నావని అడగరు. మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది. అప్డేట్, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, ఏమన్నా ప్రాబ్లమ్మా, ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊరిలో ఉండే మెసేజ్ చేస్తే, ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా, ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్. ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ శ్రీముఖి. చాలా మందికి తెలియదు, బేసిక్గా తెలీదు. దట్ ఈస్ శ్రీముఖి. చాలా గ్రేట్, కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి. ఇది తెలియదు ఎవరికి. నేనే కాదు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైన తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది. ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది. వండి ప్రతిరోజు రెగ్యులర్గా మేము ఆమె చేత్తోనే తింటాం. ఆమె ఫుడ్ తింటాం, ఆ ఉప్పు తింటాం. ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను. సో ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా, మంచి భర్త దొరకాలా, ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా. నేను బతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది. కానీ లేకపోతే అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్ మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ. ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో. అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. తమన్నా సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను, ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారు ఉన్నారు. ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీ కాదు, నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆ పార్టీ తరఫున నేనున్నాను ప్రజెంట్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో, ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. అంటే ఆమె ప్రశ్నిస్తుంది. ఒక పురుష నాయకుడిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నప్పుడు ఎవరు తోకొస్త ఏమంటారు,
కోరికిస్కంగాడు, పనికిమాలినోడు, ప్రతి ఒక్కడు సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడతాం, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం, వాళ్ళ ఆమె బిడ్డతో కలిపి అబ్బా 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 అసలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ అదేదో పెట్టారు కదా, ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు, నాకంటూ ఒక పార్టీ ఉంది, బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయడం. పాలిటిక్స్ ఏంటి, సమాజ సేవ చేయటం కోసం. పురుషుడే అంతసేపు నిలబడాలా? మగాడిదే రాజ్యమా? మహిళల ముందుకు రాకూడదా? ఈ రకంగా నీచాది నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు, కొడుకుతో రంకు కొడుతున్నారు. ఉరి మీకు పిల్లలు లేరా, పిల్లలు లేరా, మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో కూడా కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా? అసలు ఎట్టిపోతుంది మన సమాజం? ఏం చూపిస్తున్నారు మీరు అసలు? అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా అంటే మీ థాట్ అంటే మీ ఆలోచనలు అంత రోతగా ఉన్నాయి అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు అంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు. మీరు తప్పుగా మాట్లాడాలా. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి, ఎవడు భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది. నేను భయపడుతున్నాను. నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. కానీ అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి. రోజా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి. అనుకుంటారా నేను చేసుకుంటా వెళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి. ఇలాంటి అంత బాగుంది, బాగా చెప్పాం. అండ్ నాకు మాట్లాడుతుంటే ఒకటి నేను అదంతా అబ్జర్వ్ చేశాను. తెలుగు కొంచెం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. అయ్యో బాబాయ్, నాది విజయవాడ, పక్కా కృష్ణా జిల్లా. నేను తెలుగుదాన్ని, కానీ ఎక్కువగా సర్కిల్ నార్త్ ఇండియన్, అట్లా హిందీ, ఎక్కువ హిందీ మాట్లాడుతుంటే ఇప్పుడు శ్రీముఖి నేను కలుసున్నా ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు కలుస్తావు, నీకు హిందీ రాదు, మనం ఏదైనా చెప్పుకోవాలంటే హిందీలో మాట్లాడుకుంటాం. అలా కంఫర్టబుల్గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది. అదే విజయవాడ అని తెలుసు. విజయవాడ పక్క రాష్ట్రాన్ని దాన్ని కాదు, పక్కా లోకల్. అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చిరా పెద్ద పెద్ద పదాలు రావా అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది. ఎక్కడంటే ఇదే భయం శివ, ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది. అమ్మ మనల్ని కూడా ఇట్లా చేస్తారు, ఏం మాట్లాడతాం, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం. ట్రోలింగ్స్ పట్టించుకుంటావా? ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి తగులుతూ ఉంటాయి శివ. దానివల్ల మెంటలీ డిస్టర్బ్ అయిపోతుంది. పట్టించుకుంటావు అయితే నువ్వు కూడా కామెంట్స్ ని, ట్రోలింగ్స్ కంపల్సరీ పట్టించుకుంటా.
ఏడుస్తావా? బాధపడతావా? బాధపడతాను శివ, బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీకు అంటే నీ లైఫ్లో నువ్వు చూసిన ఒక ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బాగా బాధపడింది ఈ మధ్య కాలంలోన ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉంది, అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు లేవని. ఒక కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో. అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా. శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను. చాలా డిస్టర్బ్. ఎందుకు భయ్, నాతో ఏం ప్రాబ్లం మీకు? నేను ఇంత కంటెంట్ ఇస్తాను, మీకు రేటింగ్ వస్తుంది, అచ్చమైన తెలుగుదాన్ని, ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి మధ్యకాలంలో. ఓకే, అన్ని సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు, నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో, ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకు పిలుస్తా, మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని, ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటాను. అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నిట్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలని, మీ బిడ్డలతో మంచిగా ఉండాలని, మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్. చూసారు కదా పాడ్కాస్ట్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు కలుస్తాం. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.